వీడియోలోకి పోయే కంటే ముందు హిందువులందరికీ కూడా మనస్ఫూర్తిగా భోగి, సంక్రాంతి, కనుమ ముందస్తు శుభాకాంక్షలు అండి. అంటే పండగ రోజున నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా అందుకే ముందుగానే మీకు విషెస్ చెప్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను క్రైస్తవులకు మాత్రమే సపోర్ట్గా మాట్లాడతాను, హిందువులకు వ్యతిరేకిని అనేసి కొందరు అనుకుంటుంటారు, మూర్ఖులు. అలా అనుకుంటే నో ప్రాబ్లం అండి, మనకు ఒరిగేది ఏం లేదు. అయితే ఉన్న విషయం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలనేటువంటి మతం అనేటువంటి మలాన్ని మైండ్లో పెట్టుకుని ప్రవర్తిస్తున్న హిందువులలోని కొందరు మతోన్మాదులకు మాత్రమే నేను వ్యతిరేకిని. అట్ ది సేమ్ టైం క్రిస్టియన్స్లో, క్రైస్తవులలో ఉండి హిందూ మతాన్ని కావచ్చు, హిందూ దేవుళ్ళను కావచ్చు వ్యతిరేకించే వాళ్ళను దూషించే వాళ్ళను కూడా అట్లనే నేను ఖండిస్తాను, వాళ్ళను కూడా అట్లానే ప్రశ్నిస్తాను. ఇక్కడ ఎవడు గొప్ప ఏం కాదు, ఎవడి మతాన్ని వాడు నమ్ముకొని, ఎవడి దేవుని వాడు పూజించుకొని మిగతా మతాలను గౌరవిస్తూ అభిమానిస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఎక్కువగా హిందువుల గురించి వీడియోస్ ఎందుకు వస్తాయి అంటే హిందువులను చెడగొట్టేది ఒక వర్గం, లేదంటే పెద్ద కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి జనాలు కాదండి. ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి సన్యాసి, లలిత్ కుమార్ అనేటువంటి వాడు, కరుణాకర్ సుగుణ అనేటువంటి వాళ్ళు, ఎక్స్ క్రిస్టియన్ అనేటువంటి వాడు, ఈ ముళ్ళపందు ఉన్నటువంటి వాడు, వీళ్ళు భారతదేశంలోని అంటే వీళ్ళను వదిలేస్తే దేశం మొత్తానికే ఈ మతం అనేటువంటి మలాన్ని అంటగట్టేయగలరు, అంత సామర్థ్యం గలవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళకు కేవలం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీళ్ళకి ఆ పోస్టులు ఇచ్చారేమో అంటే వీళ్ళ వెనక పెద్ద ప్లానే ఉంది, పెద్ద టీమే ఉంది. వీళ్ళు కేవలం తెలుగు రాష్ట్రాలను దెబ్బతీయటానికి, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల మధ్య మతం అనేటువంటి ఆలోచనను తీసుకురావడానికి, మతం అనేటువంటి ఆ మత పిచ్చిని బిల్డ్ చేస్తే రేపు రాజకీయంగా ఎవరైతే, నేను పేరు చెప్పను కానీ, ఎవరైతే మతం అనేటువంటి ఒక క్యాప్షన్ను వాడుకుని రాజకీయం చేస్తున్నారో వాళ్ళకు సపోర్టెడ్గా నిలబడడం కోసం దిగిన వాళ్ళు వీళ్ళు. ఈ రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఇంకా కొంతమంది. ఈ మధ్య పల్ల పార్వతి అనే ఒక లేడీ, ఆవిడ కూడా వచ్చింది. వీళ్ళంతా కూడా ఏంటంటే మతం అనేటువంటి మలాన్ని ప్రజల్లోకి ఎక్కించాలి. దానివల్ల ఏమైందంటే పొలిటికల్గా వీళ్ళు ఎవరి కోసమైతే బానిసత్వం చేస్తున్నారో, ఎవరి కోసమైతే, ఏ పార్టీ కోసమైతే వీళ్ళు గతి లేని వాళ్ళు చేస్తున్నట్లుగా ప్రజల మధ్య గొడవలు పెడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను, భారతదేశానికి ఉన్నటువంటి ఖ్యాతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అనుకున్నది చెయ్యాలి అంటే ఈ మతం అనేటువంటిది ప్రజల మైండ్లోకి బిల్డ్ అవ్వాలి. అలా చేయటానికి పుట్టుకొచ్చిన వాళ్ళే వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వెనక ఉన్నారు. త్వరలో అది కూడా బయటకు వస్తుంది. అయితే భోగి పండుగ రోజున ఆ మంటకు అర్థం ఏంటంటే అండి, చెడు మన క్రియలు కావచ్చు, మనకు జరిగినవి కావచ్చు, ఏదైనా కానీ చెడు అనేది ఆ మంటలో కాల్చేసి ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి. ఎలా ఫ్రెష్గా మూవ్ ఆన్ అవ్వాలి, మంచిగా ఎటువంటి కల్మషాలు లేకుండా ప్రేమ శాంతితో ముందుకు జరగాలి, ముందుకు కొనసాగాలనేటువంటి అర్థం. హిందూ పండుగలలో చాలా మంచి మంచి అర్థాలు ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఎవరెవరైతే నేను పేర్లు చెప్పే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పండగ చేసి ఉంటారు. కనీసం ఈ పండగ నుంచైనా ఆ పండగ డెఫినేషన్ తెలుసుకొని, పండగ ఏంది, చెడును వదిలేయాలి. ఆ భోగి మంటల్లో ఈ ఎదవలందరూ కూడా ఆ చెడును వదిలేసి ఫ్రెష్గా ప్రజల మధ్య గొడవలు పెట్టకుండా ప్రేమ శాంతితో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండగలను కనీసం వాటికి ఉన్న అర్థాలు మార్చేలాగా వీళ్ళు ప్రవర్తించకుండా మన భారతదేశంలోని హిందువులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని హిందువులు ఈ ఎదవలను నమ్మొద్దు. ఎందుకంటే వీళ్ళు డబ్బు కోసం అలవాటు పడిన వాళ్ళు, పొలిటికల్ పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్లకు సపోర్ట్గా ఉండటం కోసం, వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం, ఫ్యూచర్లో వాళ్ళ పార్టీ దెబ్బతినకుండా ఉండటం కోసం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బలి పశువుల్లాగా చేసుకుంటున్నారు. ప్రజల మధ్య ఉన్నటువంటి బాండింగ్ను దెబ్బతీయడానికి వీళ్ళను ఒక పావులాగా వాడుకుంటున్నారు పొలిటికల్ పార్టీలు. వీళ్ళకి కావాల్సిన డబ్బు, వాళ్ళకి కావాల్సింది అవసరం. ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. ఈ రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ వీళ్ళు లేక ముందు భారతదేశంలో ఇలా మతపిచ్చి ఉందా? ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరిగినప్పటికీ ఆల్మోస్ట్ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. కానీ ఈ మత పిచ్చి అనేది ప్రజల్లో ఎక్కువైంది. అలా వీళ్ళు వాళ్ళని బిల్డ్ చేస్తున్నారు, వీళ్ళు అలా తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా ఇటువంటి మూర్ఖుల మాటలు నమ్మొద్దు, ఇటువంటి మత పిచ్చి నా కొడుకుల మాటలు నమ్మొద్దు. ప్రతిదీ ఆలోచించండి. అట్లానే క్రైస్తవులైనా కూడా పరమతాలను దూషించాల్సిన అవసరం లేదు. ఎవరి ధర్మం వారిది, ఎవరి గ్రంథం వారిది. వాళ్ళను దూషించాల్సిన అవసరం లేదు. ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.